ఆ మాటకి సీరియస్ అయ్యి నోరు మూసుకొని టికెట్ బుక్ చేయని అన్నాడు. సరే అని బుక్ చేయడం స్టార్ట్ చేశాం. ట్రాక్ దగ్గర నుండి 7 మీటర్ల డిస్టెన్స్ వెళ్ళి బుక్ చేయమని ఉచిత సలహా ఇవ్వడం మొదలుపెట్టింది. స్టేషన్లో నుండి బయటకు వచ్చా. అయినా కానీ ఇంకో 4 మీటర్లు వెళ్ళమని చెప్తూనే ఉంది. ఈ గ్యాప్లో ఆటో బాబాయ్లు ఆటో 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 కావాలా అమ్మా అని అడుగుతూనే ఉన్నారు. నేను బయటకి రావడం చూసి ఎక్కడికమ్మా అని అడుగుతున్నారు. నేను అలా ఫోన్ చూసుకుంటూ నడుస్తూ ఉంటే యూటీఎస్ సలహా తప్పక పాటించాలి అన్నట్లు మా వారు నా చేతిలో మొబైల్ తీసుకొని రోడ్ క్రాస్ చేసి మరీ డివైడర్ పైకి వెళ్ళి నిల్చొని ట్రై చేశారు. తీరా కాసేపటికి నా వైపు బాధగా డిసప్పాయింట్మెంట్ ఎక్స్ప్రెషన్ పెట్టి అవ్వడం లేదు అని అడ్డంగా తలూపుతూ చెప్తున్నాడు. తిరిగి నా దగ్గరికి వచ్చాడు. సరే, కౌంటర్లో టికెట్ తీసుకుందామని అన్నా. క్యాష్ కావాలి కదా. స్టేషన్లో టికెట్ మెషిన్ ఉంటుంది. దాన్ని ఏమంటారో నాకు తెలియదు. ఇక్కడ తీసుకుందామంటే ఇక్కడ ఒక పెద్ద ఆయన టికెట్ ఇస్తున్నాడు, 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటూ. అందువల్ల అక్కడ ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ లేదు. ఇక్కడే విధి మాకు ఆ ట్రైన్లో వద్దు అని మాకు చెప్తుందేమో, మేమే వినలేదేమో అని నాకు అనిపించింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా వారి ఫ్రెండ్ తేజ అన్నకి కాల్ చేసి యూటీఎస్లో 2 టికెట్స్ బుక్ చేసి పంపించమని అడగమని చెప్పాను. కానీ యూటీఎస్లో బుక్ చేశాక స్క్రీన్ షాట్ కానీ షేర్ చేయడానికి కానీ ఆ యాప్లో ఆప్షన్ లేదు. అందుకే వద్దు అని అన్నాడు. కరెక్టే కదా అని అనుకుని ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే పక్కనే ఒక పాప్కార్న్ షాప్ కనిపించింది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళా. తినడానికైతే కాదు. షాప్ అన్నని అన్నా మీకు ఒక 200 ఫోన్పే చేస్తా కానీ క్యాష్ ఇస్తారా అని అడిగా. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వేచి ఉండండి.